హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు కెఫే చాయ్ లవర్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాయత్రి గారు. ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న ఫ్రాంచైజీ బెటరా లేకపోతే ఓన్గా పెట్టుకోవడం బెటరా? చాలా మందికి ఉండే డౌట్ ఇది. అంటే చాలా కామెంట్స్లో చూశాను, నేను చాలా ఫ్రాంచైజీలు వచ్చినాయి కదా, అందులో చాలా కింద కామెంట్స్ చదివాను. సో చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఓన్గా పెట్టేసుకుంటే బెటర్ కదా. ఓన్గా ఏం లేదండి, హ్యాపీగా ఓన్గా పెట్టుకోవచ్చు లేదా ఫ్రాంచైజీ పెట్టుకోవచ్చు. కానీ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి, కరెక్ట్గా వినండి, ఫోకస్ చేయండి. సో ఇప్పుడు మనం పండక్కి బట్టలు కొనుక్కుందాం అనుకున్నాం, ఓకే. సో మనకి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెడీమేడ్ లేదా కుట్టించుకోవడం, ఓకే. సో రెడీమేడ్ అంటే ఏంటంటే, మనం ఒక షోరూమ్కి వెళ్తాము, అక్కడ మనకి నచ్చినట్టుగా ఏమైనా డ్రెస్ ఉందా అని చెప్పి ట్రయల్ చేసుకుంటాము. ట్రయల్ చేసుకున్న తర్వాత మనకి ఫిట్ అయింది తీసుకుని వేసుకుంటాం, ఓకే. తర్వాత మనం యూజ్ చేసుకుంటాం. ఇది ఫ్రాంచైజీ. కానీ అంటే స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది వెళ్ళి టైలర్కి ఇచ్చేసి అది మళ్ళీ ఓన్గా పెట్టుకోవడం అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ అంతటా నువ్వు ఒక మిషన్ తెచ్చుకుని, క్లాత్ తెచ్చుకుని, మెజర్మెంట్స్ అంటే కుట్టడం ఎలాగో నేర్చుకుని, నువ్వు సొంతంగా ఆ డ్రెస్ని నువ్వు కుట్టుకుని వేసుకుంటావు చూసావా, అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం లాంటిది, ఓకే. అది వెంటనే సక్సెస్ అవ్వచ్చు, లేదంటే టైం తీసుకోవచ్చు, ఎట్లనే అవ్వచ్చు, అది డిపెండ్స్ ఆన్ యూ. అదే ఫ్రాంచైజీ అంటే రెడీమేడ్ ఉన్నది అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఎవరికి ఏది సూట్ అవుతుందో ఏంటో అన్నీ తీసి మీకు పెడతారు. సో మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవడం ఒక్కటే ఇక్కడ. అలాగే ఫ్రాంచైజీ కూడా అంతే. సో ఏంటంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ 5 years 10 years 4 years ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మార్కెట్లో వాళ్ళ దగ్గర ఏముంది ఏంటి అనేది మీరు వెళ్ళి దాన్ని చూసుకుని, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో మార్కెట్ని అంతా ఒక ఫిల్టర్ చేసి పెడతారు. కాబట్టి ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని చెప్పేసి మీకు ఒక ప్యాకేజ్ని ఇస్తారు, దానికి ఛార్జ్ చేస్తారు, అంతే. సో ఓన్గానే పెట్టేసుకోవచ్చు, ఫ్రాంచైజీ వాడు ఏం అంటుంటారు, బట్ యూ హ్యావ్ టు డిసైడ్, ఓన్గా పెట్టుకుంటారా లేకపోతే ఫ్రాంచైజీ తీసుకుంటారా, సింపుల్.